ఎస్ మరొక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలామంది అడుగుతున్నారు, బీచ్ రోడ్లోని కావాలి. ఈ ప్రాపర్టీ కూడా మీకు బీచ్ దగ్గరలో అండి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న తాజ్ హోటల్ని మనకి రెన్యువేషన్ చేస్తున్నారు కదండి, అక్కడ దగ్గరలో ఇండిపెండెంట్ ఫ్లోర్ అంటే దీన్ని బిల్డర్ ఫ్లోర్ అంటారు. ఈచ్ ఫ్లోర్ 1 ప్రాపర్టీ, టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఇదైతే మీకు గుడ్ థింగ్ ఏంటంటే ఈ ప్రాపర్టీలోని 2 కార్ పార్కింగ్ వస్తుంది. సెల్లార్ అండ్ సబ్ సెల్లార్ కూడా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా 3 BHK అండ్ ఎడిషనల్లీ 1 మీకు ఒక స్టూడియో రూమ్ కూడా వచ్చిందండి. చాలా బాగుంటుంది, స్పేషియస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నంత కిచెన్ పార్ట్, ఇది కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఇది లివింగ్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. స్పేషియస్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ వెంటిలేషన్. ఓకే, అండ్ మనది చూస్తున్నారు కదా, ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇది విండో నుంచి అవుట్ సైడ్. ఇది కూడా విండోస్కి అంతా గ్రానైట్ ఫినిషింగ్ అని చూసారండి. ఇది నుంచి మీకు వాష్రూమ్, బెడ్రూమ్ అండ్ డ్రై రూమ్ 2 ఉంటుంది. లివింగ్ హాల్. ఓకే, అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు. దీనికైతే ఫ్రెంచ్ డోర్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అండ్ కిచెన్ అండి. ఇది అవుట్ సైడ్ ఆఫ్ బాల్కనీ, సిట్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, వెరీ పాష్ ఏరియా అండి, చాలా బాగుంటుంది లొకేషన్. ఓకే, యూ లైక్ ఇట్. ఓకే, వెరీ ప్రైమ్ లొకేషన్. ఇది అనదర్ బెడ్రూమ్ అండి. ఇది థర్డ్ బెడ్రూమ్ ఇస్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. 3 BHK 3 అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే సర్వెంట్కి ఇంట్లో నుంచి కాకుండా అవుట్ సైడ్ నుంచి లోపల ఎంటర్ అవడానికి కూడా వే అవుట్ ఉంది మన కిచెన్లోకి. అవి యూజ్ చేసిన అన్ని గ్రానైట్ ఏంటి అన్నీ కూడా ఇంపోర్టెడ్, గ్రానైట్ అండ్ ఇంపోర్టెడే అంతా కూడా. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్లో సెల్లార్, ఇది సెకండ్ ఫ్లోర్లో సెల్లార్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది చూస్తుందంత ర్యాంప్. ఇది సెకండ్